లెఫ్ట్ వెళ్తున్నారేంటి? ఇక్కడ మ్యాప్స్ లో రైట్ కదా చూపిస్తుంది. షార్ట్ కట్ మేడం. ఏ ఆపు. ఓయ్, నీకోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తే కనీసం స్టేషన్ పిక్ చేసుకోవడానికి కూడా రాలేదు. మళ్ళీ మర్చిపోయావు కదా? నీ ఫోన్ కేమైంది? మీరు సారీలే, నాకు అక్కర్లేదు. ఒక్కరితే అమ్మాయి, సిటీ కొత్త, అర్ధరాత్రి, మినిమం రెస్పాన్సిబిలిటీనే ఉండాలి కదా బాయ్ ఫ్రెండ్ గా పిక్ చేసుకోవాలని. అది కాదు. ఏది కాదు? మళ్ళీ ఏదో ఒక స్టోరీ చెప్తావు. అయినా నువ్వు సడన్ గా ట్రైన్ దిగి పిక్ చేసుకుంటే ఎలా కుదురుద్ది? ఏ అన్నా, ఆఫీస్ లో ఎన్ని పనులుంటాయి. సడన్ గా మీటింగ్ అన్నా. ఇప్పుడు వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ పిక్ చేసుకోవాలి, స్టేషన్ కి వెళ్ళాలంటే స్టేషన్ కాదు, ఇంటికి తప్పండి. అంటే నీకు నాకన్నా ఆఫీస్ ఎక్కువైపోయిందా? ఇంకా అవసరం లేదు, పారిపోయొచ్చావా? అవును బాబు, నీకేంటి? అక్కడ మా నాన్న రోజుకో సంబంధం చూస్తుంటే చెడగొట్టలేక చస్తున్నా. వామ్మో, చంపేశావు. అసలే మీ నాన్న పోలీసు. ఇప్పుడు ఇంక ఈ విషయం తెలిసిందనుకో, వైజాగ్ నుంచి ట్రేస్ చేసుకుంటూ వచ్చి నేను లవ్ చేసినందుకు నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఈ ఆటో అన్నని ఇద్దరిని కలిపి పొక్కలేస్తాడు. లెఫ్ట్ వెళ్తున్నారేంటి? ఇక్కడ మ్యాప్స్ లో రైట్ కదా చూపిస్తుంది. షార్ట్ కట్ మేడం. ఏ ఆపు. ఓయ్, నీకోసం వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తే కనీసం స్టేషన్ పిక్ చేసుకోవడానికి కూడా రాలేదు. మళ్ళీ మర్చిపోయావు కదా? నీ ఫోన్ కేమైంది? సారీలే, నాకు అక్కర్లేదు. ఒక్కరితే అమ్మాయి, సిటీ కొత్త, అర్ధరాత్రి, మినిమం రెస్పాన్సిబిలిటీనే ఉండాలి కదా బాయ్ ఫ్రెండ్ గా పిక్ చేసుకోవాలని. అది కాదు. ఏది కాదు? మళ్ళీ ఏదో ఒక స్టోరీ చెప్తావు. అయినా నువ్వు సడన్ గా ట్రైన్ దిగి పిక్ చేసుకుంటే ఎలా కుదురుద్ది? ఏ అన్నా, ఆఫీస్ లో ఎన్ని పనులుంటాయి. సడన్ గా మీటింగ్ అన్నా. ఇప్పుడు వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ పిక్ చేసుకోవాలి, స్టేషన్ కి వెళ్ళాలంటే స్టేషన్ కాదు, ఇంటికి తప్పండి. అంటే నీకు నాకన్నా ఆఫీస్ ఎక్కువైపోయిందా? ఇంకా అవసరం లేదు, పారిపోయొచ్చావా? అవును బాబు, నీకేంటి? అక్కడ మా నాన్న రోజుకో సంబంధం చూస్తుంటే చెడగొట్టలేక చస్తున్నా. వామ్మో, చంపేశావు. అసలే మీ నాన్న పోలీసు. ఇప్పుడు ఇంక ఈ విషయం తెలిసిందనుకో, వైజాగ్ నుంచి ట్రేస్ చేసుకుంటూ వచ్చి నేను లవ్ చేసినందుకు నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు ఈ ఆటో అన్నని ఇద్దరిని కలిపి పొక్కలేస్తాడు.